ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు నిజమైన ఒప్పుకోలుకు దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే, యోనా గ్రంథము 1వ అధ్యాయంలో 10వ వచనంలో యోనా చాలా స్పష్టంగా ఒప్పుకుంటాడు. యెహోవా సన్నిధిలో నుండి నేను పారిపోతున్నాను అని ఒప్పుకుంటాడు. అసలైన తప్పును స్పష్టంగా ఒప్పుకున్నాడు. కనుక అలాంటిదే మనకు 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము ఆ భాగం అంతా 10వ వచనం కానీ 17వ వచనం కానీ అలా ధ్యానించుకుంటూ వెళితే, ఒక టైంలో సాతాను జనాలను లెక్కించడానికి దావీదుని ప్రేరేపించాడు. అయితే అతడి సైన్యాధిపతి, దావీదు యొక్క సైన్యాధిపతి ఉన్నాడు కదా, యోవాబు. అయితే యోవాబుని పిలిపించి జనసంఖ్య వ్రాయించమని సెలవిస్తాడు. అందుకు యోవాబు ఒప్పుకోడు. రాజా, నువ్వు ఎన్నో యుద్ధాలలో జయించావు కదా, అది నీ బలము వల్ల కాదు, దేవుని బలము వల్లే జయించావు, ఈ జనసంఖ్య వ్రాయించవద్దు అని చెప్పాడు. కానీ రాజు మాటే గెలిచింది. యోవాబు సైన్యాధిపతి మాట చెల్లలేదు. జనసంఖ్య వ్రాసినందుకు దేవుడు కోపించాడు. ఆ 24వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. జనసంఖ్య వ్రాయించినందుకు పశ్చాత్తాపపడిన గాని అది సరి అయిన రీతి కాదు. గాదు అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుని చేతిలోనే పడుదును అని చెప్పాడు. అంటే దేవుడు, మరి నాకు ఇష్టం లేని పని చేశావు గనక నీ ముందు నేను 3 రకాలైన శ్రమలు పెడుతున్నాను దావీదు. వాటిలో నువ్వు ఏది కోరుకుంటావు? నన్ను అడగలా. నువ్వు జనాభాను లెక్కేయాలి. జనాభాను లెక్కేయడానికి ముందుగా ధర్మశాస్త్రం ఒక విషయం ఉంది. నిర్గమాకాండములో 30వ అధ్యాయంలో 11వ వచనం నుండి ఆ భాగాన్ని మనం ధ్యానిస్తే, జనాన్ని లెక్కేసేటప్పుడు ప్రాణ విమోచన క్రయధనం అనేది దేవునికి చెల్లించాలి. జనాభాని లెక్కేసేటప్పుడు అదేది లేకుండా ఊరికే జనాభాని లెక్కేసావు కదా, కనుక 3 నీ ముందు నేను శ్రమలు పెడుతున్నా, ఈ 3 ఏది కోరుకుంటావు? తెగులు కావాలా, లేదా శత్రు ఎదుట నువ్వు నిలబడకుండా పారిపోతావా, లేదా కరువు రమ్మంటావా? ఈ 3 ఏది కోరుకుంటావు అంటే ఆ గాదు అనే ప్రవక్త వచ్చి అడుగుతాడు. అప్పుడు దావీదు అన్నాడు, ఈ 3 శ్రమలు కాదు కానీ దేవుని చేతిలోనే పడతా నేను. ఏ శ్రమ పెట్టినా ఆయనే పెట్టమనండి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దోషములకు ఫలితంగా తెగులు బయలుదేరింది. ఆ తెగులు బయలుదేరి 70,000 మంది చనిపోయారు. అప్పుడు దావీదు మనస్తాపడి సరి అయిన ఒప్పుకోలుకు వచ్చాడు. నేను చేసింది రాంగే, నిజంగా వాస్తవమైన ఒప్పుకోలది. 24వ అధ్యాయం 17వ వచనము 2వ సమూయేలు గ్రంథంలో దావీదు ఈ విధంగా అంటాడు, చిత్తగించుము, పాపం చేసిన వాడు నేనే. గొర్రెల వంటి ఈ మనుషులు ఏం చేశారు? నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని మంచి ఒప్పుకోలు చేశాడు. అప్పుడు దేవుడు దావీదును పూర్తిగా క్షమించాడు. దేవుడు దావీదు చేత ఒక బలిపీఠం కట్టడానికి స్థలాన్ని కొనిపించాడు. దేవుడు ఆ ప్రజలు చేసిన ప్రార్థనలు విన్నాడు. అప్పుడు ఆ తెగులు వారిని విడిచిపెట్టింది. చూచారా, మంచి ఒప్పుకోలు 3 దీవెనలు దొరికాయి. దేవుని మందిరానికి స్థలం దొరికింది. దేవుడు ప్రజల ప్రార్థనలు విన్నాడు. వచ్చిన తెగులు ఆగిపోయింది. మంచి ఒప్పుకోలు. ఈ ఉదయకాలమందు దేవుని మాటలు వింటున్న మీరు, దేవుని సన్నిధిలో మంచి ఒప్పుకోలు అనేది అది ఎంత ఆశీర్వాదమో, మంచి దీవెనలు, మంచి ఆశీర్వాదాలు. ఒప్పుకోకుండా ఎదటి వారిని నోరు మూపించడానికి ప్రయత్నం చేసి, లేదు నేను చేయలేదు అని కవర్ చేసుకుంటే నీకు రావలసిన దీవెనలు, రావలసిన ఆశీర్వాదాలు అక్కడ ఆగిపోతాయి. కనుక దేవుని వాక్యము, యోనా అందరి మధ్యలోనే ఒప్పుకున్నాడు. నేను దేవుని మాట వినక
నేను ఇలా ఉన్నాను, దేవుడు ఒక దిక్కుకు వెళ్ళమంటే నేను ఓ దిక్కుకు వెళ్ళాను. ఎంత చక్కగా ఒప్పుకున్నాడో విన్నారా ప్రియ దేవుని బిడలారా? యోనా తను దేవుని సన్నిధి నుండి పారిపోతున్నానని ఒప్పుకున్నాడు. తన అవిధేయత వలన వచ్చి ఆ శిక్ష వచ్చినందున చెప్పుకున్నాడు. పరిష్కార మార్గాన్ని కూడా చెప్పాడు, నన్నెత్తి సముద్రంలో పారవేయండి. ఈ విధమైన లోతైన పశ్చాత్తాపానికి దేవుడు సంతోషపడి చేసిన మేలేంటో తెలుసా? దేవుడు ఒక పెద్ద చేపని, మత్స్యాన్ని ఆజ్ఞాపించాడు. యోనాని మింగడానికి ఆజ్ఞించాడు. చేప యోనాని మింగింది. అంటే దానికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో కదా, ఎప్పుడైనా ఆలోచించారా? సముద్రంలో కొట్టుకొస్తున్న వారు ఎందరో ఉంటారు. ఒడ్డునున్నవారు, అలలకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాడే యోనా కూడా అనుకోవచ్చుగా చేప. ఈ వచ్చే వ్యక్తి యోనా అనే గుర్తించే జ్ఞానము దేవుడిచ్చాడు. ఇంతకు ముందు అన్నాడు, ఈ చేప యోనాని చూడలేదు, ఎరగను కూడా ఎరిగి ఉండదు. 3 రోజులు ఈ యోనా చేప కడుపులో ఉన్నాడు యోనా. అంటే నీళ్ళల్లో ఉన్న ఆక్సిజన్ చేప నీళ్ళల్లో నుండి పీల్చుకోవాలి, బ్రతకాలి. తన కడుపులో ఉన్న యోనా కూడా ఆక్సిజన్ అందించాలి. కనుక చేపకి ఒక 2 అంతలు, యోనాకు 5 అంతలు. చేపకు 2 అంతలు, యోనాకు ఒక 5 అంతలు ఆక్సిజన్ కావాలి. అంటే 7 అంతలు కావాలి మొత్తానికి. చేప గాలి పీల్చుకొని దాని మొప్పలు ఉంటాయి చూసారా, నలిగి ఎక్స్ట్రా పనిచేసి నల్లబడవట. అంటే ఇప్పుడు మన గాలితో ముక్కుతో గాలి పీల్చాలి, అలాగే చేప కూడా ఆ గాలి పీల్చి 7 అంతలు కదా, మరి దాని యొక్క మెప్పలు నలిగి ఎక్స్ట్రా పనిచేసి నలబడ్డాయట. చేప కడుపులో నుండి యోనా దేవునికి ప్రార్థన చేత తన తప్పును ఒప్పుకున్నాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. తాను మొక్కుకున్న మొక్కుబళ్ళన్నీ చెల్లించాడు. అప్పుడు దేవుడు చేప తన కడుపులోనున్న యోనాను కక్కివేయమని చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు. నినివే ఓడరేవుకెళ్ళి కక్కేసింది. ఎంత గొప్ప ఆశ్చర్యం, ఎంత గొప్ప అద్భుతం! మంచి ఒప్పుకోలుకు దేవుడు మత్స్యంతో మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నినివే పట్టణంలోకి వెళ్ళి చేర్చగలిగింది. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని యోనాకు చెప్పాడు. యోనా దేవుని వాక్యమును ప్రకటించడానికి ఒక దిన ప్రయాణం అంతా దూరం నినివే పట్టణంలోకి వెళ్ళాడు. ఒక దిన ప్రయాణం అంటే 40 మైళ్ళు వెళ్ళి బోధ చేశాడు. నినివే పట్టణం ఇంకా 80 మైళ్ళు దూరం ఉంది. యోనా బోధిస్తే ఆ బోధ స్వరాన్ని దేవుని దూతలు, ప్రియ దేవుని బిడ్డలారా, మోసుకొని వెళ్ళగలరు. ఆ వర్తమానం నినివే పట్టణమంతా వినబడింది. యోనా ప్రసంగం విని రాజు మొదలు సామాన్యుల వరకు సింహాసనాలు దిగి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి రక్షించబడ్డారు. పట్టణ ప్రజలందరూ రక్షించబడ్డారు. మంచి ఒప్పుకోలుకు ఆశీర్వాదాన్ని ఈ ఉదయకాలమందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, 1 తిమోతి 6:12 నిత్య జీవం పొందుటకై నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట ఒప్పుకోలు చేసితివి అని ఉంది. అనేక సాక్షులు ఎదుట నుండి మంచి ఒప్పుకోలు చేసితివి అని ఉంది. ఒప్పుకోలు ఇద్దరి యొద్ద ఒప్పుకోవాలి. ఒప్పుకోలు 2 వ్యక్తుల దగ్గర ఒప్పుకోవాలి. ఒకటి పాపం చేసిన వ్యక్తి దగ్గర, ఒకటి రెండోది పాపం చేసిన దేవుని ఎదుట అని కూడా తెలుసుకోవాలి. మనం దేవునితో పాపాలు ఒప్పుకుంటే చాలదు, ఏ వ్యక్తితో చేశావో ఆ వ్యక్తి దగ్గర కూడా అని తెలుసుకోవాలి. దేవుని ఎదుటను మానవుని ఎదుటను ఒప్పుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుటను దేవుని ఎదుటను తన పాపాలు ఒప్పుకున్నాడు, తద్వారా దీవించబడ్డాడు. కనుక ఈ ఉదయకాలమందు మీ అవిధేయతలైనా ఏదైనా కానీ దేవుని సన్నిధానములో ఏ వ్యక్తికి నువ్వు అన్యాయం చేశావో, ఏ వ్యక్తికి నష్టం చేశావో ఆ వ్యక్తి దగ్గర ఒప్పుకోవాలి.
పరమదేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఈ రెండూ గనక జరిగితే నిజంగా ఆ ఒప్పుకోలికి యేసయ్య ఇష్టపడతాడు. నిన్ను బహుగా దీవిస్తాడు. ఈ ఉదయకాలమందు బహుగా ఆస్వాదిస్తాడు. కనుక ఒప్పుకుందాం. దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ ఉదయకాలమందు ప్రభు ఈ మాటలు వినికిడి ద్వారా మీకు మేలు కలగ చేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మంచి ఒప్పుకోలు దీవెనలు, మంచి ఒప్పుకోలు ద్వారా మరి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడినందులకై వందనాలు. ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచమని, అలాగే ఈ దినమెల్లా వారి ప్రయాణాలలో, వారి జీవనోపాధులలో మీరు తోడయుండి బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన భద్రత దయచేయండి. ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి తప్పించండి. ఏనాటి ఆహారము ఆనాడు సమృద్ధిగా మీ బిడ్డలకు దయచేయండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరిచి, ఈ దినం పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ మేలు కలుగులాగున సహాయం చేసి వారి హృదయవాంఛలన్నీ కూడా ఈ ఉదయకాలం తీర్చమని, ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే విని వెంటనే మీ వారందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైతే దేవుని మాటలు వినాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ నొక్కడం మర్చిపోమాకండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.